అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆయన ఒక మంత్రి, ఈయన మంత్రే. ఒకరు దేవాలయం, మరొకరు మున్సిపల్. విఆర్సి నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చరిత్ర కలిగిన విద్యా సంస్థలుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఇక్కడ చదువుకున్న వారే అన్న హిస్టరీ సైతం కలిగి ఉంది ప్రాంగణం. అలాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు గత 50 ఏళ్ల నుంచి ఆనం కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే గత జగన్ సర్కార్ ఈ విద్యా సంస్థలను ఆనం వారి నుంచి లాగేసుకుంటే ఇప్పుడు ఆ ప్రక్రియను మంత్రి నారాయణ పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా అన్న అనుమానం వెలుగు చూస్తోంది. తాజాగా వీఆర్సీకి సంబంధించి ఒక ప్రోగ్రాం జరిగింది. ఇది మంత్రి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. బేసిక్ గానే మంత్రి నారాయణ అంటే నారాయణ కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సంస్థల అధినేత. ఆయన కూడా వీఆర్సీలో చదవటం మాత్రమే కాదు, ఇక్కడ అతి తక్కువ జీతానికి లెక్చరర్గా పనిచేసినట్టుగాను చెబుతారు. ఆయనే చాలాసార్లు తనకు వీఆర్సీకి ఉన్న గతాన్ని గుర్తు చేసేవారు. తనకు వీఆర్సీకి ఉన్న అనుబంధం దృష్ట్యా తాను గెలిస్తే 15 కోట్లు వెచ్చించి ఈ విద్యా సంస్థలను ఆధునీకరిస్తారని హామీ ఇచ్చిన నారాయణ అన్నంత పని చేశారు. అంతేకాదు, విద్యామంత్రి నారా లోకేష్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కూడా. ఇలా ఉంటే ఈ సభకు పిలవకుండానే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వచ్చారు. ఈ విద్యా సంస్థల చరిత్ర గురించి వివరించారు. 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ హయాంలో క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లు మాత్రమే ఉండేవని, 1975లో సుంకాల నారాయణ స్వామి శెట్టి హిందూ వర్నాక్యులర్ ఆంగ్లో హై స్కూల్ స్థాపించారని, అప్పట్లో వెంకటగిరి రాజావారు 50,000 విరాళం ఇస్తామన్నారని, దీంతో ఈ విద్యా సంస్థలకు వెంకటగిరి రాజాస్ కళాశాల అని పేరు పెట్టారని, అయితే రాజావారు ఇస్తానన్న విరాళం ఇవ్వలేదని, గత 50 ఏళ్లుగా ఆనం పెద్దలు ఏపీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి, ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి చైర్మన్ గా ఉండేవారని, వైసీపీ హయాంలో ఆనం వారి అధికారం పోయిందని, దీంతో ఇక్కడి విద్య మసకబారిందని చెప్పుకొచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సొంత ప్రభుత్వం వచ్చాకైనా ఈ విద్యా సంస్థల్లో ఆనం వారి పట్టు నిలుస్తుందని భావిస్తే, ఇప్పటి వరకు తాము విస్తరిస్తూ వచ్చిన వీఆర్సీ లెగసీని ఒక్క దెబ్బతో మంత్రి పొంగూరు నారాయణ తన్నుకుపోవడంతో అది పిలవని పేరెంటమే అయినా సభలోకి దూసుకొచ్చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. తన ఆక్రోశం మొత్తం వెళ్లగక్కారు. తమ కుటుంబం ఈ కళాశాలను ఎలా కాపాడుకుంటూ వస్తుందో చెప్పి ప్రస్తుత మంత్రి పొంగూరు నారాయణ వంటి వారు ఎలా ఆక్రమిస్తున్నారో వివరించారు ఆయన. తాము మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారమని, అందుకే వెంకటగిరి రాజావారి విద్యా సంస్థలను మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధికి అనుగుణంగా తీర్చిదిద్దుతూ వచ్చామని, ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ వచ్చి ఇక్కడి విద్యను కార్పొరేటీకరణ చేయడం సరికాదన్న ధోరణిలో ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ నెల్లూరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. మామూలు విద్యా వ్యవస్థ అంతా మధ్యతరగతి కుటుంబాలకే నిలిచిపోయింది. కానీ ఇవాళ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ఈ స్కూళ్ళు మళ్ళీ రివైవ్ చేసి, మోడర్నైజ్ చేసి, మంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నంలో ఈ కార్పొరేట్ సంస్థలకి అధీనమైతే మళ్ళీ పాత కథే వెనక్కి తిరిగి తోడిన వాళ్ళం అవుతాం. దయచేసి లోకేష్ గారు కానీ, నారాయణ గారు కానీ ఈ విషయాల్ని గుర్తుంచుకుని, వీటిలో మొదటిది స్థానికంగా ఒక మంత్రి ఉండగా ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అది ఎందుకు పాటించలేదు? ఇది ప్రభుత్వపరమైన చర్చ కాగా ఇద్దరు మంత్రులు నారాయణ వర్సెస్ ఆనం రామనారాయణ మధ్య విభేదాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. అసలేం జరుగుతోంది నెల్లూరులో అన్న మరో రాజకీయ రగడ ప్రారంభమైంది. మరి అధిష్టానం ఈ ఇరువురు మంత్రుల మధ్య గల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుంది అన్నది ఉత్కంఠగా మారింది. అయితే కార్పొరేట్ విద్యా సంస్థల అధినేత అయిన నారాయణ పిలవగాని విద్యామంత్రి లోకేష్ రావటం చూస్తుంటే ఈ రాజకీయ పుత్రాసు అటువైపే ఎక్కువగా మొగ్గుతున్నట్లుగా కనిపిస్తోంది. గత వైసీపీ పాలనలో ఇలాంటివి సహించలేక టీడీపీలోకి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రిత్వం ఇచ్చారులే అనుకుంటే అది కూడా దేవాదాయ శాఖ కావటం, వచ్చినప్పటి నుంచి టీటీడీ నుంచి అప్పన్న ఆలయం వరకు ఏదో ఒక వివాదాలు, ఆపై ఈ శాఖకున్న సెంటిమెంటు వెరసి ఆనం ఒకంత అసహనానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ఉన్న తలనొప్పులు చాలవన్నట్టు గత అరశతాబ్దంగా తమ ఆధీనంలో ఉన్న వీఆర్సీ అనే బ్రాండెడ్ విద్యా సంస్థలను ఇన్నేళ్ల పాటు కాపాడుకుంటూ వస్తే అది కూడా కార్పొరేట్ కింగ్ మంత్రి నారాయణ కబ్జా చేస్తుంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారట మరో మంత్రి ఆనం రామనారాయణ. మరి చూడాలి, ఈ ఇద్దరు అమాత్యుల మధ్య చెలరేగుతున్న వివాదాలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో తేలాల్సి ఉందంటున్నారు నెల్లూరు వాసులు.